యక్షిణీ ఆత్మ కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయిందని గ్రామమంతా నమ్మింది. ఆ రాత్రు తర్వాత గాలిలో ఒక నిరాశ ఏర్పడింది. మట్టిలో ఒక నిశ్శబ్దం పాతుకుపోయింది. పూజారి చివరిగా వెనుదిరిగి చెట్టువైపు చూశాడు. ఆ చెట్టు మాత్రం ఏడుస్తున్నట్టు అలానే నిలబడింది. కొన్ని రోజులు గడిచాయి, కొన్ని వారాలు గడిచాయి. గ్రామంలో పిల్లలు కేరింతలతో, పెద్దలు పంటపొలాల్లో నవ్వుతూ మాట్లాడుకున్నారు. పండుగ సందడి మళ్లీ వినిపించింది. కాని రవి మాత్రం మారిపోయాడు. మొదట ఎవరినీ పట్టించుకోవట్లేదు. తర్వాత సర్దుకుంటాడు అని అనుకున్నారు. కాని రోజులు గడిచినా రవి మాట్లాడ్డం తగ్గించేశాడు, తినడం తగ్గించేశాడు. రాత్రిళ్ళు గంటల తరబడి బయటికి వెళ్లడం మొదలైంది. అతని తల్లి ఒకసారి అడిగింది, "ఏమైంది నీకు రవి?" అతను తిరిగి చూశాడు. ఆ కళ్ళు ఆమె కొడుకు కళ్ళు కాదనిపించింది. "ఏమీ లేదమ్మా" అని నవ్వాడు. కాని ఆ నవ్వులో ఆనందం లేదు. అది ఒక యంత్రం నవ్వినట్టనిపించింది. ఒక శుక్రవారం ఉదయం గ్రామంలో ఒక చిన్న పిల్లాడు, 7 ఏళ్ల కార్తీక్ కనిపించకుండా పోయాడు. వాళ్లమ్మ అరుపులతో గ్రామం హడావిడైంది. పొలాలు వెతికారు, చెరువుగట్టు వెతికారు, అడవి అంచు వెతికారు. ఎక్కడా లేడు. సాయంత్రానికి భయం నిండుగా గ్రామం మీద వాలింది. మళ్లీ అదే మొదలైందా అని వృద్ధులు గుసగుసలాడారు. పూజారికి కబురు వెళ్ళింది. అతను వచ్చాడు. గ్రామ మధ్యంలో నిలబడి నలువైపులా చూశాడు. గాలి వాసన పీల్చాడు. నేలమీద వంగి ఏదో పరిశీలించాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, "ఇది యక్షిని పని కాదు." గ్రామస్తులు ఒకని మొహాలు ఒకరు చూసుకున్నారు. "అయితే ఎవరు?" అని ఒకరడిగారు. పూజారి కళ్ళు నెమ్మదిగా తిరిగాయి, ఒకవైపుగా. అందరి చూపులు అదే దిశలో పడ్డాయి. రవి అక్కడ దూరంగా నిలబడి ఉన్నాడు. అతను గ్రామ పొలిమేర వైపు చూస్తున్నాడు. అతని వెనక ఒక నల్లని నీడ. ఆ రాత్రి 12 దాటిన తర్వాత రవి ఇంటి నుండి బయటికి వెళ్లాడు. పాదాలు శబ్దం చేయలేదు, తలుపు కికురుమనలేదు. గాలిలా వెళ్లాడు. అతను నేరుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు. పాత మర్రి చెట్టు. దాని కొమ్మలు రాత్రి ఆకాశాన్ని గీసినట్టు చాచుకున్నాయి. ఆ చెట్టు చుట్టూ ఏదో వింత వాతావరణముంది. గాలి తక్కువగా వచ్చినా అది మాత్రం ఎప్పుడూ అలాడుతూనే ఉంటుంది. రవి ఆ చెట్టు కింద మోకాళ్లమీద కూర్చున్నాడు. తల వంచుకుని నెమ్మదిగా పిలిచాడు, "నువ్వు వెళ్ళిపోలేదు, నాకు తెలుసు." నిశ్శబ్దం. అతను మళ్లీ పిలిచాడు, "నేను నిన్ను అనుభవిస్తూనే ఉన్నాను, ప్రతి రాత్రి నా లోపల." ఒక్కసారిగా చలిగాలి నిచ్చింది. ఆకులు స్తబ్దును మారాయి. "నేను ఎక్కడికి వెళ్లలేదు రవి." ఆ స్వరం గాలిలో వినిపించలేదు. అది రవి లోపల్నుండి వినిపించింది. అతని గుండె లోతుల్నుండి, చెవుల వెనుక నుండి, అతని ఊపిరిలో కలిసిపోయినట్టు. యక్షిణీ స్వరం. రవి ముఖం మెల్లగా చిరునవ్వుకు చేరింది. కాని ఆ చిరునవ్వులో ఆనందం లేదు. అది ఒక యంత్రం నవ్వినట్టనిపించింది. "నువ్వు నా లోపలే ఉన్నావు కదా" అని గుసగుసలాడాడు. ఆ క్షణంలో అతని ఛాతిమీద ఒక నల్లని నీడ కదిలింది. చందమామ నీడలో స్పష్టంగా కనిపించింది. ఆ నీడ అతని రూపంలోనే ఉంది. కాని అది వేరే ఆత్మది. పూజారి తెల్లవారుజామున గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను రాత్రంతా ఆలయంలో పూజ చేశాడు. పాత తాళపత్ర గ్రంథాలు చదివాడు. చాలాసేపు ధ్యానంలో ఉన్నాడు. ఉదయం అతను మురళి అనే ఒక పెద్ద మనిషి ఇంటికొచ్చి చెప్పాడు, యక్షిని పూర్తిగా విముక్తి పొందలేదు. ఆమె ఆత్మలో ఒక భాగం రవిలోకి ప్రవేశించింది. ఆమె ఆ ప్రేమ బంధం వల్ల వెళ్ళిపోలేకపోయింది. "ఇప్పుడేం చెయ్యాలి?" అని పెద్దమనిషి అడిగాడు. పూజారి నిట్టూర్చాడు. "ఆ ప్రేమే శక్తివంతమైందయింది. ఆ ప్రేమే శాపమైంది. రవి చేతిలో ఇప్పుడు 2 ఉన్నారు, అతడు, ఆమె." గ్రామస్తులు నిశ్శబ్దంగా విన్నారు. "మరి కార్తీక్?" అని ఎవరో అడిగారు. పూజారి ముఖం చిన్నబోయింది. "కార్తీక్ సురక్షితంగా ఉన్నాడు. అతను చెట్టు పొదల్లో ఉన్నాడు. రవి అతన్ని అక్కడ దాచాడు." కాని రవికది గుర్తులేదు. ఆ పని చేసింది అతను కాదు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కార్తీక్ని కనుక్కున్నారు. అతను సురక్షితంగా ఉన్నాడు, కాని మాట్లాడ్డం లేదు. మళ్లీ ఇంకొక వ్యక్తి కనిపించకుండా పోయాడు. పూజారి గంభీరంగా అన్నాడు, "ఇది ఆపాలంటే రవిని కాపాడాలి, లేదా..." అతను మాట ఆపేశాడు. "లేదా?" అని గ్రామస్తులు భయంతో అడిగారు. "రవిని నాశనం చెయ్యాలి." గ్రామం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అదే రాత్రి రవి గ్రామం మధ్యంలో నిలబడ్డాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి. అతని వెనక యక్షిని నీడ, ఆమె రూపం మళ్లీ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామంలో దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోవడం మొదలయ్యాయి. రవి నవ్వాడు. కాని ఆ నవ్వు అతనిది కాదు. "ఈ గ్రామం ఇప్పుడు నాది కాదు." అతను నెమ్మదిగా అన్నాడు, "ఇది మన గ్రామం." పూజారి ముందుకొచ్చాడు. అతని చేతిలో పవిత్ర జపమాల. అతని ముఖంలో భయం లేదు, కాని బాధ ఉంది. "రవి" అని పిలిచాడు. రవి లేడిక్కడ. ఆ స్వరం భయంకరంగా మారింది.
పూజారి మంత్రాలు మొదలుపెట్టాడు. సంస్కృత శ్లోకాలు గాలిలో ప్రతిధ్వనించాయి. భూమి కంపించింది. ఆకాశంలో మేఘాలు ఒక్కసారిగా కూడుకున్నాయి. పిడుగుపాటు లేకుండా మెరుపు మెరిసింది. రవి గాలిలోకి లేచాడు. అతని చుట్టూ నల్లని శక్తి చక్రంలా తిరిగింది. గ్రామస్తులు వెనుదిరిగి పరిగెట్టారు. పిల్లలు తల్లుల వెనక దాక్కున్నారు. అప్పుడు రవి లోపల్నుండి ఒక వేరే స్వరం వినిపించింది, బలహీనంగా, కాని నిజంగా. ఆపండి, నాకు ఇలా ఉండాలని లేదు. అది రవిస్వరం. యక్షిని కోపంతో అరిచింది, నువ్వు నా వాడివి, నువ్వు నన్ను వదిలిపెట్టలేవు. పూజారి ఒక్క క్షణం ఆపాడు. అతనికి అర్థమైంది, ఇది శక్తి యుద్ధం కాదు, ఇది భావాల యుద్ధం. అతను గట్టిగా అన్నాడు, రవి, ఇది ప్రేమ కాదు. ప్రేమ ఉన్నవాళ్లని బాధపెట్టదు, ప్రేమించేవాళ్లని బంధించదు. ఇది ప్రేమ కాదు, ఇది భయం. ఆమెను విడుదల చెయ్యి. రవి కళ్లలో నీళ్లు వచ్చాయి. నల్ల కళ్లలో ఒక పసుపు కాంతి మెరిసింది. నిన్ను మర్చిపోలేను అని రవి గుసగుసలాడాడు. కాని ఇలా ఉండలేను. అతను నెమ్మదిగా తన చేతిని హృదయంపై పెట్టుకున్నాడు. పూజారి ఇచ్చిన పవిత్ర తాలిస్మాన్ అతని జేబులోనే ఉంది. ఆ రోజు నుండి అదక్కడ ఉంది. కాని రవి దాన్ని తెరవలేదు. ఇప్పుడు ఆ తాలిస్మానాన్ని బయటికి తీశాడు. యక్షిని భయంతో అరిచింది, ఆపు, నువ్వు నన్ను చంపేస్తావు. నేను నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా? రవి కళ్లలో నీళ్లు కారాయి. తెలుసు అన్నాడు రవి. అందుకే నేను నిన్ను విముక్తి చేస్తున్నాను. ప్రేమంటే బంధనం కాదు, విముక్తి. అతను ఆ తాలిస్మానాన్ని తన హృదయానికి ఆనించాడు. ఒక్కసారిగా ప్రకాశవంతమైన తెల్లని కాంతి పేలింది. యక్షిని రవిలోపల్నుండి బయటకు వచ్చింది, అరుస్తూ గింజుకుంటూ. ఆమె రూపం మళ్లీ స్పష్టంగా కనిపించింది. ఆ రూపం నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది. కాని ఆమె వెళ్లే ముందు ఆమె కళ్లలో కన్నీళ్లు. నేను నిన్ను నిజంగా ప్రేమించాను రవి అని ఆమె చివరి మాట. ఆ స్వరంలో కోపం లేదు, ప్రతీకారం లేదు, నిజమైన బాధ మాత్రమే. రవి నేలమీద పడిపోయాడు. తెల్లవారింది. ఉదయం వెలుగు వచ్చింది. పూర్వం కంటే తేజంగా, పూర్వం కంటే స్వచ్ఛంగా. చెట్టు కింద రవి పడి ఉన్నాడు. పూజారి పరిగెత్తి అతన్ని తాకాడు. శ్వాస ఉంది. నెమ్మదిగా రవి కళ్ళు తెరచాడు. అతను ఆకాశం చూశాడు, చుట్టూ చూశాడు, పూజారిని చూశాడు. నెమ్మదిగా అడిగాడు, నేను ఎవరి? పూజారి నవ్వాడు, బాధగా, కాని నవ్వాడు. నువ్వు రవివి, ఒక మనిషివి. మళ్ళీ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రేమలు మనల్ని కాపాడతాయి, కొన్ని ప్రేమలు మనల్ని మృంగేస్తాయి. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒకటే చేస్తుంది, విముక్తి ఇస్తుంది. అమావాస్య కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రతి అమావాస్య ఒక కొత్త భయం.